మన క్యాలెండర్ ఏంటండి? క్యాలెండర్ మంత్‌లో ఏంటి? పౌర్ణమి టు పౌర్ణమి సింపుల్‌గా. అప్పుడు వాటేజ్ లేవు. వాళ్ళు ఎలా మార్క్ చేసుకున్నారు? కొన్ని బోన్స్ పైన ఇట్లా చిన్నటువంటి 29 మార్క్స్ చేసుకొని దాన్ని వాళ్ళు చేసుకుంటూ ఆ జీవనాన్ని గడిపారు. సో, ఆ క్రమంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఓకే. మనకు పైనుంచి చాలా మనకు గైడ్ చేస్తున్నాయి. అంటే ఇవి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్. అప్పుడు మనకు ఎళ్ళలేము. చంద్రయాన్ 3 లేదు, రాకెట్ లేదు, జీఎస్ఎల్‌వి లేదు. ఏది లేదు అప్పుడు. సో, నేచురల్ గానే వాళ్ళ ప్రతి ఒక్క కల్చర్ మనదైనా కాదండి. ఈజిప్షియన్ కల్చర్, మనకు యూరోపియన్, దాంట్లో మనకు మాయన్స్ ప్రతి ఒక్క కల్చర్ లో ఈ ఈవెన్ మనకి సూర్యుడికి కూడా గుడ్లు ఉంటాయి ఈజిప్ట్ లో బేసికల్ గా. సో అన్ని ఆ కల్చర్ నుంచి వచ్చిందే మనకి ఈ దేవుడు, చంద్రదేవుడు, సూర్యదేవుడు అనే దాన్ని. ఎందుకంటే మన లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చి మన వేదాంగ అప్పుడు రాశారనమాట. మనకు రిటర్న్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేదాస్ లో వేదాంగ జ్యోతిష్యం అని చెప్పేసి ఒక సపరేట్ పార్ట్ లో వాళ్ళు దీన్ని డిస్కస్ చేశారు. వేదాంగ జ్యోతిష్యం అంటే లిటరల్ గా చాలా మందికి తెలీదు. వేదాంగ జ్యోతిష్యం అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? ద సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్. శాస్త్రీయంగా పైన వాటిని చదవడమే, తత్వశాస్త్రంలో చదవడమే వేదాంగ జ్యోతిష్య అని చెప్పేసి రాశారు. దాంట్లో చాలా మందికి తెలీదు, మిస్యూజ్ చేస్తున్నారండి. 10.88 ఋగ్వేదాల్లో ఒక శ్లోకం ఉంటుంది. దానిలో ఎంత బాగా రిటర్న్ చేస్తారండి. హౌ మెనీ సన్స్ ఆర్ దేర్, హౌ మెనీ వాటర్స్ ఆర్ దేర్, ఇస్ దేర్ లైఫ్ ఎల్స్వేర్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి ఓపెన్ గా క్వశ్చన్ చేశారు. ఇలా క్లోజ్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. తత్వశాస్త్రంలో డిస్కస్ చేశారు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ పోయట్స్ టు ఫైండ్ అవుట్. మీరు కనుక్కోండి. ఈవెన్ ఆర్యభట్ట కూడా, అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే కనుక చాలా సంవత్సరాల కింద వేదాంగ జ్యోతిష్యుల వాళ్ళు రాహు కేతు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, ఇప్పటికీ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణమో కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటూ ఉంటారు. అక్కడికే వస్తాను. సో రాహు కేతు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే, వాళ్ళు సింబాలిక్ గా డిఫైన్ చేశారండి. అంటే ఒక సిగ్నల్ పూర్వకంగా. అంటే ఏంటంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఒక్కొక్కసారి అలైన్మెంట్ అయినప్పుడు మనకు గ్రహణాలు వస్తుంటాయి అని చెప్పేసి రాహువు కేతువు అనే సింబాలిక్ గా వీటిని మింగేస్తాడు. ఆ షాడో ప్లానెట్ అంటే ఆ ఛాయాగ్రహం అనేది మింగేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు గాడ్స్ లాగా మళ్ళీ అదే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా చూశారు. ఎందుకంటే అప్పుడు అవి మన భూమి మీద లైఫ్ ను నడిపించాయి, మనకు కాలాలు చెప్పాయి. పర్టికులర్ ఒక ప్లాంట్ మొలుస్తుందని ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ వచ్చిన తర్వాత కూడా మీరు క్యాలెండర్స్ టైం రాకముందు వాళ్ళు ఎలా చేశారు. ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక పర్టికులర్ సిరియస్ అనే ఒక స్టార్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ నైల్ నది ఫ్లడ్ వచ్చే ముందు ఆ చుక్క అనేది ఆకాశంలో వాళ్ళకి కనబడుతుంది అనమాట. దాని ద్వారా రిలీజ్ చేసి దానికి గుడే కట్టారు వాళ్ళు బేసికల్. సో అంటే అది మన లైఫ్ నడిపిస్తుంది కాబట్టి అంత స్పెషల్ గా అవడం వల్ల వీళ్ళు ఇండియాలో కూడా మన దాంట్లో రాహు కేతు అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఈవెన్చువల్ గా ఏమైంది, ఈవెన్ ఆర్యభట్ట, నేను అన్నది కాదండి, ఆర్యభట్ట ద గ్రేట్ ఇండియన్ ఆస్ట్రానమర్, అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. పాశ్చాత్య దేశాల కన్నా కూడా చాలా రకాలుగా చంద్రునికి లైట్ ఉండదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలా అనే వాటిని కనుక్కున్నవాడు. తనే ఇవి లిటరల్ గా ట్రూత్ కాదు అని చెప్పేసి రాశాడండి. దీనిలో మనం చెప్పేది ఏంటంటే చెప్పండి, తనే ట్రూత్ కాదు, ఇది సింబాలిక్ గా రిప్రజెంటేషన్ మాత్రమే. ఆ అలైన్మెంట్ వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పేసి రాశారు. మీరు అన్ని మాట్లాడుకున్న తర్వాత మీ పాయింట్ కనుక వస్తే కనుక ఏంటి, ఆ వచ్చినప్పుడు అలలు ఎక్కువ ఏర్పడుతున్నాయి కదండి, మరి గ్రావిటీ చేంజ్ అయిపోతుంది కదా చాలా రకాలుగా. చాలా అది మనకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎక్కడో 50,000 సంవత్సరాల కింద, హిందూయిజం కంటే పాతది, 50,000 సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో అతి పురాతనమైన సివిలైజేషన్ కల్చర్ లో మీరు తీసుకుంటే, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు చంద్రుడు ఆటుపోట్లు ఎలా వస్తున్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, సముద్రంలోకి వేట ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కు వాళ్ళు ఈ నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు. సో సహజంగానే ఏంటంటే చంద్రుడు ఇలా తిరిగేటప్పుడు భూమి పైన వాటర్ ఉంటుంది కదా, ఓషన్స్, ఇలా వచ్చినప్పుడు అది చంద్రుడు దాని స్లైట్ గా ఆ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి వల్ల లాగేసుకుంటూ ఉంటాడు. సో ఆ వాటర్ అనేది తీరం వెంబడి తాకి ఆటుపోట్లు వస్తుంటాయి. సో సుమారు 10-15 మీటర్లు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో మూడు ఒకసారి అలైన్ అయినప్పుడు ఆబ్వియస్ గా స్లైట్ గా గ్రావిటేషన్, మీకు చెప్పాలంటే సెంటీమీటర్ కూడా ఉండదండి చేంజ్, సెంటీమీటర్ దాంట్లో కూడా చేంజ్ ఉండదు. కానీ అది ఎప్పుడు మీకు ఎక్కువ అవుతుందంటే, ఇప్పుడు సముద్రంలో కనుక తుఫాన్లు వస్తాయి కదండి, స్టార్మ్స్, అవునండి, హరికేన్స్ స్టార్మ్స్ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ అయ్యి మనకు ఫ్లడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా రేర్ ఈవెంట్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే.
అంటే మనకు ఇది మన కొత్త నాలెడ్జ్ కొత్త కనుక్కోవడానికి ఏం లేదు. ఇది చెప్పాను కదా 50,000 సంవత్సరాల కింద మన హిందూయిజం కంటే పాత దాంట్లో కూడా కనుక్కో, ఎందుకంటే వాళ్ళ జీవన విధాన శైలి అలా ఉండేదన్నమాట. మీరు జనరల్ గా మీరు ఊహించండి, మీరు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడో ఐలాండ్ దగ్గర మిమ్మల్ని వేసేస్తాను, ఫుడ్ ఏమి ఉండదు, అది వెతుకుతారు ఇది వెతుకుతారు చాలా వరకు. దాని తర్వాత ఫిషింగ్, ఒక బీచ్ పైకి ఫిషింగ్ వెళ్తారు, ఫిష్ దొరకదు. సంవత్సరం నెలలో మీకు ఒక 3-4 టైమ్స్ మాత్రమే ఫిష్ చాలా వస్తుంది. మీరు ప్రతిసారి అరే ఈ టైంలో ఫిష్ వస్తుంది కదా అని ప్రతిసారి అట్లా కొన్ని రోజుల తర్వాత మీరు అనుకున్న క్రమంలో ఒక టైంలో చంద్రుడు మీకు ఒక పొజిషన్ లో ఎప్పుడు వచ్చినప్పుడు అలానే కనబడుతుంది. అరే ఇది వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది కదా అంటే ఏంటి, చంద్రునికి దీనికి లింక్ ఉంది. మీకు అర్థమైందండి, చంద్రుడికి దీనికి లింక్ ఉందని. అంటే అలాంటి జీవన విధానంలో మీరు కూడా కనుక్కుంటారు బేసికల్ గా. సో అది అక్కడి నుంచి వచ్చింది, 1000 సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆ మిత్స్ ని, హిస్టరీ చదివితే, హిస్టరీ తెలుసుకుంటే, ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకుంటే చాలా వరకు మనకి ఇవన్నీ విషయాలు ఎందుకు అనేది అర్థమవుతాయండి బేసికల్ గా. యా సో మాట్లాడుతున్నప్పుడు అలా ఆఫ్ కోర్స్ చూస్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ ఇది ఒక మిత్తో లేకపోతే ప్రచారము, దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గ్రహణ సందర్భంలో, గ్రహణ సమయంలో వాటర్ తీసుకోవద్దు, అసలు ఏమి తాగొద్దు, తినద్దు, ఇదొక మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే దాని మీద ఏమైనా సైన్స్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆఫ్ కోర్స్ మీరు ఇప్పటికే చెప్పుకోవచ్చు ఏమో ఉండకపోవచ్చు అని చెప్పి. ఈవెన్ లిక్విడ్స్ మీద కూడా ఉంటుందా? ఎందుకు వచ్చింది మిత్? దీని మీద ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా జరిగిందా? ఎస్, ఆల్రెడీ